15వ ఆర్థిక సంఘం నిధులను అన్ని మండలాలకు ఇస్తామని మండలాల వారీగా నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సూచించారు. అనంతపురం జెడ్పీలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రతిపాదనలు పంపని కారణంగా కొన్ని మండలాలకు నిధులు మంజూరు చేయలేదని, వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు పొందాలని ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీసీలను కోరారు. ప్రతిపాదనలు పంపని కారణంగా కొన్ని మండలాలకు నిధులు మంజూరు చేయలేదని, వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు పొందాలని ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలను కోరారు. ఎక్కడ కూడా ఎవరు కూడా దయచేసి మాకు నిధులు రాలేదు అనే అసంతృప్తిలో ఉండకూడదు. ఇక పైన ఈ విషయం ఇక్కడే డ్రాప్ చేసి సభలో వెళ్ళిపోతాం. రైట్, ఒకసారి కలెక్టర్ అలా ఒక్క నిమిషం కూర్చోండి. ఓకేనా? ఓకేనమ్మా, ఓకేనా? డెఫినెట్ గా ఎవరికైతే రాలేదు సమాచారం అయితే అందించినాం. బట్ మనమైతే ఇక పైన కలెక్టర్ గతంలో ఎట్లు జరిగేది అందరికీ ఈక్వల్ ఫండ్ సార్. మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని ఇష్యూస్ని కూడా రైజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా వచ్చి యాక్షన్ టేకన్ కూడా వచ్చే సమావేశంలో ఇవ్వడం. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈరోజు సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు, గౌరవ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, వివిధ శాఖల అధికారులు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు కూడా సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో అజెండాలో 5 అంశాలు చర్చించడం జరిగింది. వ్యవసాయము, విద్య, అలాగే ఫామా, డిఆర్డీఏ, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా రివ్యూ జరగడం జరిగింది. అన్ని శాఖల నుంచి కూడా మరి బాగా పురోగతి కూడా ముందుకు సాధించాము. మరీ ముఖ్యంగా కూడా మనం హౌసింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మన సత్యసాయి జిల్లాలో కూడా దాదాపు 5,700కు పైగా కూడా ఇళ్ల నిర్మాణం జరిపి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మొదటి స్థానంలో కూడా నిలిచినందుకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కూడా మేము ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు విద్యాశాఖలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మారుస్తూ మరొక వైపు కూడా నాణ్యమైన విద్యను, అలాగే నాణ్యమైన ఆహారాన్ని కూడా పిల్లలకు అందించి ఎంతగానో విద్యకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది జెడ్పీటీసీ సభ్యులు చిల్లమత్తూరు వారు, అలాగే మిగతా మండల జెడ్పీటీసీలు కూడా ఈ విద్యాశాఖలో కొన్ని స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో కొన్ని ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్గా జరుగుతూ ఉన్నాయి అప్లికేషన్స్. పిల్లల్ని, స్టూడెంట్స్ని మాన్యువల్గా జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. మేము అడిగినప్పుడు ఆన్లైన్ క్లోజింగ్ అయింది అంటున్నారు. తర్వాత వాళ్ళు ఓన్గా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారని మా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ మన అడ్మిషన్స్ సమయంలో ఇటువంటి పొరపాటు జరగకుండా కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు వెంటనే కూడా మేము జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మంచి పురోగతి కూడా మన అనంతపురం జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కూడా ముందుకు వెళ్తూ ఉంది. అలాగే మన వజ్రకరూరు జెడ్పీటీసీ వారు, ఒడిశీ జెడ్పీటీసీ వారు కూడా 15 ఫైనాన్స్ నిధులు ఏమయ్యాయి అని కూడా ఒక ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు ప్రదర్శించినందుకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మేము మన జిల్లాకు వచ్చినటువంటి 15 ఫైనాన్స్ నిధుల్లో జిల్లాకు 63 మండలాలకు కూడా మేము సమానంగా కేటాయించామని చెప్పడానికి నాకు అవకాశం కల్పించారు గౌరవ వజ్రకరూరు జెడ్పీటీసీ వారు, ఒడిశీ జెడ్పీటీసీ వారు. అదే ఒడిశీ జెడ్పీటీసీ వారికి మేము వారి మండలానికి 20 లక్షల రూపాయలు కేటాయించాము. అలాగే వజ్రకరూరు వాళ్ళకి 9 లక్షల రూపాయలు కేటాయించాము. 63 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జెడ్పీటీసీకి కూడా మేము 15 ఫైనాన్స్ నిధులు జిల్లా పరిషత్కు వచ్చిన వెంటనే కూడా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. మనకు జిల్లా పరిషత్